నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఈ ఛానల్ నేను ప్రారంభించడం అనేది జరిగింది. ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్. ఈ ఛానల్ని కనుక మీరు ప్రోత్సహించాలనుకుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు మున్ముందే చేరుతాయి. మీరు అనేక రకాలైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. నేను అనేక రీతిలో మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు నేను తప్పకుండా మీకు ఏర్పడేలా చూస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. ఇకపోతే ఫిబ్రవరి మాసంలో మరి కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక మీకు అతి కొద్ది కాలంలోనే అనేక రకాలైనటువంటి సమస్యలు బయటపడేటువంటి పరిస్థితులు ప్రారంభం కాబోతున్నాయి. 29 మార్చి 2025 మాత్రం మీరు విముక్తులు అవుతారు. ఎంచేతనంటే అష్టమ శని అనేటువంటిది మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మాసంలో కనుక తీసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి కొంచెం బాగుండకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మొదట్లాగానే ఎప్పట్లాగానే కొన్ని ఆపదలు, కొన్ని సమస్యలు, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఇలాంటివన్నీ ఏర్పడుతూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా లాభభావంలో మరి ఈ యొక్క గురువు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఆయన ఏదో రకంగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం నుంచి మరి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూసినప్పుడు మీకు తృతీయాన్ని అంటే ధైర్యాన్ని కలుగజేస్తాడు. పంచమ స్థానాన్ని అంటే సంతాన విషయంలో ఒక హ్యాపీనెస్ అంటే ఒక సంతోషాన్ని కలుగజేస్తాడు. సప్తమ స్థానంలో అంటే దాంపత్య సుఖాన్ని కలుగజేస్తాడు. ఇక మిగతా విషయాలను కనుక తీసుకున్నట్టయితే అష్టమంలో శనైశ్చరుడు ఉండటం చేత కష్టంగానే ఉంటుంది. మరి హనుమాన్ చాలీసా చదువుతుంటే ఎలాంటి కష్టము మీకు ఉండదు. ఇకపోతే భాగ్యస్థానంలో మాత్రం శుక్రరాహువులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి మాత్రం బాగుంటుందని మనం చెప్పచ్చు. వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, లేకపోతే ఏదైనా గృహలాభము, లేకపోతే మరో ఏదైనా వివాహ లాభము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు సవ్యంగా సాగుతాయి, విజయవంతం అవుతాయని మనం బాగా చెప్పచ్చు. సప్తమంలో ఎవరైతే రవి బుధులు ఉన్నారో పార్ట్నర్షిప్లో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే, వాద వివాదాలు జరగకుండా చూసుకుంటే బాగుంటుందని మాత్రం తెలియజేసుకోవాలి. ధైర్యం మాత్రం కేతు ఎందుకు ఇస్తాడంటే దైవాన్ని మీరు కనుక ప్రార్థించినట్టయితే ధైర్యాన్ని కేతువు మీరు కలగజేస్తాడు. అక్కడ రాహు ఉన్నాడు, ఆ రాహు కేతువును చూస్తుంటాడు, కేతువు రాహును చూస్తుంటాడు. ఇద్దరూ కలిసి ఎలాగ శుక్రుడు వీళ్ళ ఆధీనంలో ఉంటాడు. కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా కనుక మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రయాణాలు సాగించడం. ప్రయాణం అంటే ఏదో ట్రావెల్ అని కాదు, మీరు జీవిత ప్రయాణం. నేను చెప్పేది అనేక విషయాల్లో, అనేక రంగాల్లో మీరు ఒక పథకం ప్రకారము మీరు సాగించినట్టయితే తప్పకుండా మీకు ఎలాంటి ఆపద, ఎలాంటి సమస్య మీరు కలగదు అని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఏదైనా కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంచేతనంటే మార్చి వెళ్ళిపోనివ్వండి. ఏప్రిల్ నుంచి మీ కోర్టు కేసులు మీరు సాగించుకోండి, విజయవంతం అవుతాయి. ఈ మధ్యకాలంలో కనుక జడ్జిమెంట్లు వస్తే కొంచెం మీకు విరుద్ధంగా ఉండేటువంటి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏదైనా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకండి. ఎక్కడో రాజకీయ నాయకులు ఏదో రకంగా పోరాడుతూ ఉంటారు, వాళ్ళ విషయం మీరు అసలు పట్టించుకోవద్దు. వాళ్ళ యొక్క వాద వివాదాలని మీరు ఈ విందు వినోదాల్లో సాగించినట్టయితే అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. మీ వెంటనే ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొరుస్తానన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అటు ఇటు 4 మూలలా చూస్తూ మీరు ముందుకు ప్రయాణం చేయాలి. నూతనంగా ఏదైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే మాత్రం చేయండి. తప్పకుండా మీకు ఏప్రిల్ నుంచి ఆ లాభం కలుగుతుంది. మరి ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే, ఏదైనా గృహానికి సంబంధించిన ఏదైనా జరుగుతూ ఉంటాయి, కొనాలనుకుంటారు, లేకపోతే ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తుంటారు, అలాంటి అవకాశాలు మీకు కలుగుతాయి. కానీ ఇప్పుడే మాత్రం కాదు సుమా, ఏప్రిల్ నుంచి మాత్రం మీకు లాభసాటిగా ఉంటుంది. కానీ ఏప్రిల్ నుంచి ప్రారంభించినట్టయితే మళ్ళీ చాలా దూరం పోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నించడం మంచిది. కాబట్టి అప్పటి వరకు ఏమవుతుందంటే అది మ్యాచ్యూర్ అయిపోయి మీకు లాభం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏమైనా రుణాలు ఇచ్చినట్టయితే పుచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం గొడవలు కావచ్చు. కాబట్టి ఎటువంటి గొడవ లేకుండా కొంచెం సామరస్య భావంతో మీరు వసూలు పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే దంపతుల మధ్య బాగానే ఉంటుంది, వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. అనవసరమైన రాజకీయాన్ని ఇంట్లోకి రానివ్వకండి.
ఈ యొక్క రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే సూర్య నమస్కారం చేయండి. తప్పకుండా సూర్యుడిని ఏదైనా ఆదిత్య హృదయం లాంటివి చదవండి. తప్పకుండా మీకు లాభం కలుగుతుంది. మరో విషయం, ఇక ఏదైనా మ్యూజిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే చలనచిత్ర రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయండి. తప్పకుండా నూతన నటీనటులకు కూడా అవకాశాలు గట్టిగానే దొరుకుతాయి. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.